సాములు అందరికీ జై శ్రీరామ్. సామిమాల్లో ఈయన రోజు ఎలా గడిచిందో చెప్తా. ఈ వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. రోజులాగే మబ్బుల్లో 4 గంటలకు లేచి, స్నానం చేసి, బొట్టు పెట్టుకొని, హనుమాన్ చాలీస్ చదివి, స్వామికి పూజ చేసి, కొద్దిసేపు జపమాల చదువుకున్నా. ఆ తర్వాత సాములందరం కలిసి హారతి పాట పాడి, హారతి తీసుకున్నాం. ఆ తర్వాత అమ్మస్వామి ఫోన్ చేసింది. పాలున్నాయి స్వామి అన్నాక ఇంటికి పోయి పాలు వేడి చేసుకొని పాలు తాగినాం. అమ్మస్వామి పొలం కాడ నుంచి తీసుకొచ్చిన బీరకాయలని అడుగుతాంది. ఊళ్ళో తీసుకుపోయి అమ్మడానికి. మా ఇల్లు సెంటరింగ్ చెప్తాను. కాసేపు అక్కడ చూసిన. అక్కడ నుండి సీదా మా పొలం కాడికి వెళ్ళిన. మా పొలంలో మక్క వేసిన విషయం మీ అందరికీ తెలిసిందే. మా మక్క కొన్ని పీసులు వేసింది, కొన్ని జల్లులు వేసింది, కొన్ని ఇప్పుడే జల్లులు ఎత్తాంది. కాసేపు పొలం కాడ ప్రశాంతంగా కూర్చున్నా. ఆ తర్వాత కాసేపు పడుకున్నా. పడుకొని లేచే వరకు మాలంతా చిక్కులు పడ్డది. ఆ చిక్కులు తీసుకున్నా. ఇక కాసేపు అయినాక ఇంటికి బయలుదేరినాం. వచ్చే దారిలో వేప పలకర్లు కనబడ్డాయి. ఇక పలకర్లు తీసుకొని ఇంటికి వచ్చినాం. ఇక అందరి సాములు ఏమో కానీ మా సాములు అయితే బ్రష్తో ముఖం తోమనియరు, సబ్బుతో స్నానం చేయనియరు, నెత్తికి షాంపు పెట్టనియరు. ఈ ఇంటికి వచ్చి స్నానం చేసి దేవుడికి పూజ చేసుకొని మా మామ సాముతోటి కాసేపు అలా నవ్వుకున్నాం. బయటికి వెళ్ళి చూసేసరికి మా సాములు దీక్షకు ప్రిపేర్ చేస్తాను. ఇక నేను కూడా అందులోకి చేసిన. ఇక మా సాములు చోటు స్వామి ఇలా వడ్డించడానికి నువ్వు కూడా ఉండు అన్నారు. అందుకే ఇలా వడ్డించడానికి నేను కూడా ఉన్నా. ఇంటి దగ్గర వంట ఒక 10 నిమిషాలు లేట్ అయితే అమ్మ సామి మీద కోపానికి వచ్చితోని. అలాంటిది ఇప్పుడు ఒకటే పూట తింటానా. నాకే విచిత్రం అనిపిస్తుంది. సాములకు భిక్ష పెట్టి మళ్ళీ భిక్ష పెట్టిన సాములను తిన్నాం. తిన్న తర్వాత మళ్ళీ సాయంత్రానికి స్నానం చేసి బొట్టు పెట్టుకొని దేవునికి దండం పెట్టుకొని హనుమాన్ చాలీస్ చదివి కోసేపు జపమాల చదివినాం. ఆ తర్వాత హారతి పాట వాడి హారతి తీసుకున్నాం. ఈ రోజుకైతే ఇంతే సాములు. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు జై శ్రీరామ్.